లైనింగ్ బ్లౌజ్ కోసం మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనకి డిజైన్ వచ్చింది కదండి బూటీస్, ఇవి పైకా కిందకన్నది ఒకసారి చూసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చూసి మనం వేసుకోవాలండి. అలాగే క్రాస్ కటింగ్ కదండి, క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా ఇక్కడ అంచు దగ్గర హ్యాండ్స్ వస్తాయి కదండి, ఈ విధంగా హ్యాండ్స్ వేసుకోవాలి. మనం ఇలా క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకుని అప్పుడు మనం కటింగ్ చేసుకోవాలండి. ఇలా అన్ని పార్ట్లకి కూడా మనకు కావలసినట్టుగా వస్తుందా లేదా, క్లాత్ సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం. లేదంటే క్లాత్ సరిపోకపోవచ్చండి. చూడండి ఇక్కడ టిప్పు, నెక్ అయితే షోల్డర్ దగ్గర ఒక అంగుళం వరకు క్లాత్ వదిలిపెట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మెడ వెడల్పు అనేది వెడల్పు అయిపోతుందండి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. అలా లేకుండా ఉండటం కోసం ఈ టిప్ అండి. ఈ విధంగా 1 ఇంచు వరకు కూడా వదిలిపెట్టి మెయిన్ క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంచుకుని మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసుకుంటే మన స్టిచ్చింగ్ చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుందండి. ఈ విధంగా మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా వచ్చేస్తుంది కదండి కటింగు. లైనింగు మెయిన్ క్లాత్ కూడా ఈ విధంగా వస్తుందండి. అందుకని మీకు ఈ వీడియో ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేశానండి. నా వీడియో ఎలా ఉందనేది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా చూసి వదిలేయకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు రావండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.